Hi friends, today we are going to discuss SSC CHSL Tier 1 question paper number 41626 and question number 26 to 50. ఓకేనండి, వెళ్దామా ఫస్ట్ క్వశ్చన్కి. సో నథింగ్ బట్ ఫస్ట్ క్వశ్చన్ మీన్స్ 26 క్వశ్చన్ అండి. ఓకేనా? ఓకే, సో దిస్ ఈజ్ వర్డ్ అనాలజీ అండి. దిస్ ఈజ్ వర్డ్ అనాలజీ. 1 and 2 మధ్య కరస్పాండింగ్ ఉన్న రిలేషన్ని మనము 3 and 4కి ఎస్టాబ్లిష్ చేయాలి. సో షౌట్ ఈజ్ టు స్పీక్, వెరాస్ క్వశ్చన్ మార్క్ ఈజ్ టు క్వశ్చన్ మార్క్. షౌట్ అంటే బాగా పెద్దగా బిగ్గరగా అరవటం అండి. సో స్పీక్ అంటే కొంచెం చిన్నగా మాట్లాడటం అండి యాక్చువల్గా. ఓకేనా? అంటే ఒకటేమో హై ఇంటెన్సిటీ, ఒకటేమో ఏంటంటే మనం నార్మల్గా మాట్లాడటం. సేమ్. సో రిలేషన్ ఆన్సర్ మనం గమనిస్తే పెట్రోలు ఫ్యూయల్ కాదండి, డ్రౌను వాటర్ కాదండి, ఫేమస్ పీపుల్ కాదండి, రేజ్ యాంగర్. సో అవర్ ఆప్షన్ ఈ సెకండ్ ఆప్షన్. యాంగర్ అంటే కోపంగా ఉంటాం, రేజ్ అంటే దానికన్నా ఎక్కువ ఇంటెన్సిటీ అనమాట యాక్చువల్ అనమాట. ఓకేనా? సేమ్ లాజిక్ ఉన్న ఆన్సర్ మన సెకండ్ ఆప్షన్లో మ్యాచ్ అవుతుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలంటే ఇచ్చిన వర్డ్ యొక్క మీనింగ్ అండ్ అవేర్నెస్ రెండింటిని కోఆర్డినేట్ చేసుకొని ఆన్సర్ చేసుకోవాలి. సో అవర్ ఆప్షన్ ఈజ్ ఏంటంటే సో సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. So 46, 48 is 46 is to 48, whereas 61 is to. This is a number analogy అండి. దట్ టు నథింగ్ బట్ ఏంటంటే చాలా దగ్గరగా ఉంది కాబట్టి ప్రాబ్లం డిఫరెన్స్లో ఆపరేట్ చేశాడు. 1 and 2 మధ్య కరస్పాండింగ్ డిఫరెన్స్ +2. సేమ్ లాజిక్ మనం కనెక్ట్ చేస్తే +2 కనెక్ట్ చేస్తే 63. అవర్ ఆప్షన్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకేనండి? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. దిస్ ఈజ్ లెటర్ అనాలజీ. సో 1 and 2 మధ్య రిలేషన్ 3 and 4 కనెక్ట్ చేయాలి. అనాలజీ ఎప్పుడు కూడా 1 and 2 మధ్య రిలేషన్. ఓకేనా? చెక్ చేస్తారండి. సో వి కరస్పాండింగ్ 22, దెన్ ఓ కరస్పాండింగ్ 15, టీ కరస్పాండింగ్ 20, ఎస్ కరస్పాండింగ్ 19, దెన్ ఎల్ కరస్పాండింగ్ 12, క్యూ కరస్పాండింగ్ 17. 22 19 -3, 15 12 -3, 20 17 -3, -3 రిలేషన్ చెక్ చేద్దానండి. హెచ్ అంటే 8 అండి. 8 - 3 = 5. అంటే మన ఆన్సర్ ఈతో స్టార్ట్ అవ్వాలి. ఈతో స్టార్ట్ అయిన ఆన్సర్లో మనం గమనిస్తే సెకండ్ ఆన్సర్ ఎలిమినేషన్, ఫోర్త్ ఆన్సర్ ఎలిమినేషన్. ఈ రెండింటిలో మన ఆన్సర్ ఉంది. సెకండ్ అంటే చెక్ చేద్దాం. ఆర్ కరస్పాండింగ్ 18, 18 - 3 = 15. 15 అంటే ఓ ఉండాలండి, బట్ ఎమ్ ఉండకూడదు. ఎలిమినేషన్. అవర్ ఆప్షన్ ఈజ్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నథింగ్ బట్ రిలేషన్ -3 లెటర్ బై లెటర్. ఓకేనండి? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. This is a word classification. Word classification or word odd man out. Word classification అన్న word odd man out అన్న both are same అండి యాక్చువల్గా. ఇచ్చిన 4 pair of wordsలో మన ఎసెన్షియల్ టాస్క్ ఏంటంటే ఏ 3 pair of words ఒక కామన్ లాజిక్ని కామన్ గ్రూప్ని స్ట్రాంగ్గా రిప్రజెంట్ చేస్తుంటే ఒకటి డిఫరెంట్గా ఉంటుంది. ఆ డిఫరెంట్లోనే మన ఆన్సర్ అండి. ఓకేనా? గమనిద్దారండి. ఫస్ట్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ చెక్ చేద్దాము. సో స్కై ఈజ్ టు ఏరోప్లైన్ అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఏరోప్లైన్ ఈజ్ రన్నింగ్ ఇన్ స్కై అండి. అదేవిధంగా ట్రైన్ ఈజ్ టు ట్రాక్. ట్రైన్ ఈజ్ రన్నింగ్ ఇన్ ట్రాక్. ఏరోప్లైన్ ఈజ్ రన్నింగ్ సో స్కై. షిప్ ఈజ్ రన్నింగ్ ఇన్ వాటర్. వేరేజ్ కార్ ఈజ్ రన్నింగ్ రోడ్ అని ఉండాలి, అంతేగాని కారు రోడ్డు ఉండకూడదు. రోడ్డు కారు ఉంటే అది కరెక్ట్గా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఆ రెండు పదాలను ఇంటర్చేంజ్ చేస్తే కరెక్ట్గా ఉన్నట్టు. అవి రెండు మనకు రివర్స్ అయిపోయింది, దానివల్ల అది మనకు డిఫరెంట్ అయిపోయింది. సో ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్. ఓకేనండి? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. సో దిస్ ఈజ్ నెంబర్ ఆడ్ మ్యాన్ అవుట్. సో 12 24. సో ఇచ్చిన 4 pair ఆఫ్ నెంబర్స్లో ఏ 3 pairs అయినా కానీ ఒకలాగా ఉంటే ఒక డిఫరెంట్గా ఉంటుంది. ఆ డిఫరెంట్ వన్ మన ఆన్సర్. ఓకేనా? సో స్ట్రైట్ యూజిబిలిటీలో సో ఇంటూ టూ వేరేస్ ఏంటంటే ఇంటూ 2 అంటే ఇక్కడ 66 ఉండాలండి, 88 ఉండకూడదు. సో దట్ ఈస్ ద డిఫరెంట్ వన్. అవర్ ఆప్షన్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకేనండి? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31. సో లెటర్ ఆడ్ మ్యాన్ అవుట్. లెటర్ ఆడ్ మ్యాన్ అవుట్లో ఎప్పుడు కూడా లెటర్కి ఉన్న డిఫరెన్స్ని మనం పికప్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుందండి. సో ఒక్క నిమిషం చెక్ చేస్తుంది చూడండి. L12 F = 6. ఓకే, అంతవరకు చెక్ చేస్తాను చూడండి. -6 రిలేషన్. P16 J10 రిలేషన్ -6. S19 M13 రిలేషన్ -6. X24 18 R = 18 డిఫరెన్స్ -6. 1 and 2 చెక్ చేస్తే అన్నిట్లో కూడా -6 ఉంది. 2 3 కూడా చెక్ చేస్తాను. ఎఫ్ అంటే రియల్గా మనము 6గా తీసుకోవచ్చు, లేదంటే అదర్వైజ్ 32గా తీసుకోవచ్చు. ఎఫ్ యొక్క రియల్ వాల్యూ 6, సైక్లికల్ ఆర్డర్లో 32 అండి. 32 - 6 = 26. 26 కరస్పాండింగ్ జెడ్ మ్యాచ్ అయిపోయింది. జే = 10, సి = 3 రిలేషన్ -7. M13 G7 సో రిలేషన్ -6 ఎస్
సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్ అండి. ఓకేనా? అన్నిట్లో కూడా -6 అయితే వేరే సెకండ్ ఆప్షన్లో ఫస్ట్ లెటర్కి సెకండ్ లెటర్కి ఏమో -6, సెకండ్ లెటర్ థర్డ్ లెటర్ ఏమో -7 వచ్చింది. దట్ ఈస్ ద డిఫరెంట్ వన్. సో అవర్ ఆప్షన్ ఈజ్ ఏంటంటే సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 32. అరేంజ్ ద గివెన్ వర్డ్స్ ఇన్ ది సీక్వెన్స్ విచ్ దే అక్కర్ ఇన్ డిక్షనరీ ఆర్డర్. డిక్షనరీ ఆర్డర్లో చేయమన్నాడండి. ఓకే. LIGHTN లైటన్, LIFT ఆఫ్ లెఫ్ట్ ఆఫ్, లెమన్. సరే ఇవన్నీ అసలు ఎందుకు మనం చెక్ చేద్దామండి. LA ముందు రావాలా, LE ముందు రావాలా, LI ముందు రావాలంటే అకార్డింగ్ టు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో LAనే ముందు రావాలా. కాబట్టి మన ఆన్సరు 5వ పదంతో స్టార్ట్ అవ్వాలి, 5th వర్డ్తో స్టార్ట్ అవ్వాలి. ఆప్షన్కి వెళ్దానండి ఒకసారి. ఎలిమినేషన్ మన ఆన్సర్ కాదు, ఎలిమినేషన్. ఒక్క వర్డ్తోనే మనకు ఆన్సర్ వచ్చేసింది. ఇలా ఎప్పుడైనా కానీ ఆప్షన్ని బేస్ చేసుకొని క్వశ్చన్ వర్క్ అవుట్ చేయండి. ఆన్సర్ని మనం చాలా ఈజీగా పికప్ చేయొచ్చు. అందులో 100% యాక్యురేట్ ఆన్సర్ వస్తుందండి ఎలిమినేషన్ చేసిన దానివల్ల. ఓకేనా? ఓకే. సో అయిపోయింది, ఆన్సర్ అయిపోయింది. సో 4th ఆప్షన్ అవర్ ఆన్సర్. రిమైనింగ్ పర్ఫెక్ట్గా ఆటోమేటిక్గా ఉంటాయి. ఎందుకంటే 3 క్యాన్సిలేషన్ తర్వాత ఇంకా రెస్ట్ ఆఫ్ ది పార్టే మన ఆన్సర్, నో డౌట్ ఎట్ ఆల్. 33. సో దిస్ ఈజ్ నెంబర్ సిరీస్ అండి. సో నెంబర్కి మధ్య డిఫరెన్స్ చాలా నార్మల్గా నడుస్తుంది కాబట్టి ప్రాబ్లం డిఫరెన్స్లో అప్రోచ్ అవుతారండి. ఫస్ట్ డిఫరెన్స్ +1, నెక్స్ట్ డిఫరెన్స్ +2, నెక్స్ట్ డిఫరెన్స్ +1, నెక్స్ట్ డిఫరెన్స్ +2, నెక్స్ట్ డిఫరెన్స్ +1 అంటే సో 30 ఆన్సర్. అవర్ ఆప్షన్ ఈ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకేనండి? నెక్స్ట్ 34. సో దిస్ ఈజ్ లెటర్ సిరీస్, లెటర్ బై లెటర్. ఆ గ్రూప్లో మొత్తం 3 లెటర్స్ ఉన్నాయి. ఫస్ట్ లెటర్ ఫస్ట్, సెకండ్, థర్డ్ చెక్ చేద్దాము. ఓకే. P అంటే 16, R అంటే 18, T అంటే 20, V అంటే 22. రిలేషన్ +2, దెన్ +2 అంటే 24. 24th లెటర్ ఈజ్ ఈక్వల్ టు X ఉండాలి. మన ఆన్సర్ Xతో స్టార్ట్ అవ్వాలా. ఒకసారి ఆప్షన్కి వెళ్దాం. సెకండ్ ఆప్షన్ ఎలిమినేషన్, ఫోర్త్ ఆప్షన్ ఎలిమినేషన్. ఈ రెండిట్లో పాసిబిలిటీ ఉంది. చెక్ చేద్దాం. సెకండ్ లెటర్ చెక్ చేద్దాం. C కరెస్పాండింగ్ 3, E కరెస్పాండింగ్ 5, G కరెస్పాండింగ్ 7, I కరెస్పాండ్ 9. +2, దెన్ 9 + 2 = 11. 11 కరెస్పాండింగ్ = K ఉండాలా. ఎలిమినేషన్. అవర్ ఆప్షన్ ఈస్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. అంతేకాని ఎన్ని నెంబర్ ఆఫ్ లెటర్స్ ఉంటాయో అన్నింటినీ క్రాస్ చెక్ చేయదండి. ర్యాండమ్ సెలక్షన్ చెక్ చేసుకుంటే వెళ్ళిపోతూ ఎప్పుడైతే మీరు ఆప్షన్ బేస్ చేసుకుంటారో ఆప్షన్లో ఎలిమినేషన్ అయిపోతాయి. రెస్ట్ ఆఫ్ ది పార్టే మన ఆన్సర్ అవుతా ఉందని గమనించుకోండి. ఓకే. నెక్స్ట్ 35. సో దిస్ ఈజ్ ప్యూర్లీ అర్థమెటిక్ బేస్డ్ క్వశ్చన్ అండి. సో సారీ, సో దీన్ని మనం స్కిప్ చేస్తున్నాం. అర్థమెటిక్ వాళ్ళ ద్వారా కవర్ చేసుకుందరు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36. ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్ సెలెక్ట్ ద వర్డ్ విచ్ కెనాట్ బి ఫార్మ్డ్ యూజింగ్ ద లెటర్స్ ఆఫ్ ద గివెన్ వర్డ్. మనకి ప్రిపరేషన్ అనే ఒక కీవర్డ్ ఇచ్చాడండి. దాంట్లో ఉన్న కరస్పాండ్ లెటర్స్తో ఫార్మేషన్ కాని వర్డ్ అడిగాడు. యాక్చువల్గా పేపర్ ఫాలో అవుతుంది, రేషన్ ఫాలో అవుతుంది, పార్ట్ ఫాలో అవుతుంది, పీపుల్ ఫాలో కాదు. ఎందుకంటే వై? బికాస్ పీపుల్లో బేసికల్గా ఎల్ అనే లెటరు మనకి ప్రిపరేషన్ అనే బేస్ వర్డ్లో లేదండి. దట్ ఈస్ వై పీపుల్ డస్ నాట్ ఫాలో. అవర్ ఆప్షన్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్. Question number 37. This is coding decoding. In a certain code language, prop is written as 6/7. This is వర్డ్ కమ్ నెంబర్ కోడింగ్ అండి. యాక్చువల్గా ఒక వర్డ్ ఇచ్చాడు, దానికి కోడ్ ఏమో నెంబర్లో ఇచ్చాడు. ఎప్పుడైనా కానీ ఒక వర్డ్ ఇచ్చి దాన్ని నెంబర్లో కానీ ఇస్తే లెటర్ యొక్క ఒరిజినల్ వాల్యూతో ముందు కంపేర్ చేసుకోండి. ఓకే. ప్రాప్ అంటే PROP, ప్రాప్ అంటే 16, దీని వాల్యూ 18, దీని వాల్యూ 15, దీని వాల్యూ 16. 16 + 16 32, 32 + ఏంటంటే 18 ఈజ్ ఈక్వల్ టు 50, 50 + 15 ఈజ్ ఈక్వల్ టు 65. 65 అయితే 67 ఉంది. అంటే కామన్గా 2 యాడ్ చేశారండి. లెటర్ యొక్క వాల్యూ తీసుకొని కామన్గా ఆ సమ్కి ఏంటంటే జనరల్గా ఇంకో 2 యాడ్ చేస్తున్నాడు యాక్చువల్గా. అంతే, దట్స్ ఆల్. అంతే, ఎంతకన్నా రిలేషన్. అదేవిధంగా రేట్ కూడా అదే విధంగా సమ్ చేసి +2 యాడ్ చేశాడు. మనం కూడా ఏం చేద్దామంటే మార్క్ అన్నాడు. M అంటే 13, M అంటే O అంటే 15, C అంటే 3, K అంటే 11, 4, 9, సో 12, దెన్ ఏంటంటే 42. +2 ఈజ్ ఈక్వల్ టు 44. అవర్ ఆప్షన్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. అచ్చా, వచ్చిన సమ్కి కామన్గా 2 యాడ్ చేస్తున్నాడు. క్వశ్చన్ నెంబర్ 38. సో దిస్ ఈజ్ ఇంటర్చేంజ్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్స్ అకార్డింగ్ టు బార్డ్మాస్ రూల్. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ సైన్స్ని మనం ఇంటర్చేంజ్ చేసి బార్డ్మాస్ రూల్ ప్రకారం సింప్లిఫై చేద్దాం రండి. మైనస్ మీన్స్ ఇంటూ, ప్లస్ మీన్స్ రిప్రజెంట్ డివైడ్ బై,
then into represent, so into represent minus, okay, then divided by represent plus is equal to question mark. చెక్ చేద్దానండి. మల్టిపుల్ డివిజిబుల్ ఒకేసారి కంబైన్గా చేసేయచ్చు యాక్చువల్గా. 35 into 12 by 10 minus 50 plus 14. సో 6 2 6లు 2 5లు 5 7 7 6 42 42 ప్లస్ ఏంటంటే 14 66 66 మైనస్ 50 ఈజ్ ఈక్వల్ టు సో 16. సో ఒక్క నిమిషం, ఏంది ఎక్కడ తప్పు చేసామంటే ఒక్క నిమిషం. 2 5ల 10 2 6ల 12 5 ఏళ్ళ 37 42 42 మైనస్ 50 ప్లస్ 14 56 56 మైనస్ 50 ఈజ్ ఈక్వల్ టు 6. అవర్ ఆన్సర్ ఈజ్ 6. ఓకేనండి, సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకే, అకార్డింగ్ టు బాడ్మాస్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో సో ఇంటర్చేంజ్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్స్. కాకపోతే ఇచ్చిన ఈక్వేషన్లో ఆప్షన్లో ఇచ్చిన ఏ 2 సైన్స్ని మనం ఇంటర్చేంజ్ చేస్తే ఈజ్ ఈక్వల్ టు తర్వాత 12 అనే వాల్యూ సాటిస్ఫై అవుతుంది అని అడుగుతున్నాడు యాక్చువల్గా. ఓకే, దిస్ ఈజ్ ప్యూర్లీ ఆప్షన్ బేస్డ్ క్వశ్చన్. ఒక ఆప్షన్ మనం సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, ఆన్సర్ మ్యాచ్ కాలేదనుకోండి, దెన్ ఇంకొక ఆప్షన్ ర్యాండమ్గా వెళ్ళిపోండి. బట్ అయినా చెక్ చేసాను నేను, దీంట్లో సెకండ్ ఆప్షన్లో ఉన్న సింబల్స్ని మనం ఇంటర్చేంజ్ చేస్తే ఈజ్ ఈక్వల్ టు తర్వాత 12 మనకైతే సాటిస్ఫై అవుతుందండి. డివైడ్ బై దగ్గర ఇంటూ దగ్గర డివైడ్ బై, కాబట్టి 16 into 4 into 8 minus 10, దెన్ ఒక్క నిమిషం సారీ 16 డివైడ్ బై దగ్గర ఇంటూ దగ్గర డివైడ్ బై, ఓకే, మైనస్ 10 ప్లస్ 14 ఈజ్ ఈక్వల్ టు మనకి 12 సాటిస్ఫై అవ్వాలి. ఓకేనా, 16 into 4 by 8 minus 10 plus 14, ఓకే, 4 2s 2 8s, కాబట్టి ఏంటంటే 8 plus 14 ఈజ్ ఈక్వల్ టు 22 22 మైనస్ 10 ఈజ్ ఈక్వల్ 12. ఎస్, సెకండ్ ఆప్షన్లో ఉన్న సింబల్స్ని మనం సబ్స్టిట్యూట్ చేసి సో సింప్లిఫై చేస్తే మనకైతే 12 వస్తుందండి. ఓకేనా, అవర్ ఆప్షన్ ఈస్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40. క్వశ్చన్ నెంబర్ 40. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ నెంబర్ పజిల్ అండి. ఒక చిన్న కామన్ సెన్స్ లాజిక్తో నడుస్తూ ఉంటుంది. ఏం చేశారంటే అండి, 19 minus 3 ఈజ్ ఈక్వల్ టు 16. 16 into 2 ఈజ్ ఈక్వల్ టు 32. 13 minus 4 ఈజ్ ఈక్వల్ టు సో 9 into 2 ఈజ్ ఈక్వల్ టు 18. 12 minus 2 ఈజ్ ఈక్వల్ టు 10. 10 into 2 ఈజ్ ఈక్వల్ 20. సేమ్ లాజిక్ ఆపరేట్ చేస్తే 17 minus 3 ఈజ్ ఈక్వల్ 14. 14 into 2 ఈజ్ ఈక్వల్ టు 28. ఒకసారి సబ్ట్రాక్షన్, ఒకసారి మల్టిపుల్ చేస్తున్నాడు. సో అవర్ ఆప్షన్ ఈజ్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకేనండి, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 41. దిస్ ఈజ్ నథింగ్ బట్ లెటర్ సిరీస్ అండి. కాకపోతే ఏంటంటే జనరల్గా మనం చేసే లెటర్ సిరీస్లో లెటర్ యొక్క నెంబర్ని ప్రజెంట్ చేసే డిఫరెన్స్ని మనం ఏంటంటే డ్రా చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఈ క్వశ్చన్ అట్లా కాదు, ఒక చిన్న కామన్ సెన్స్ సిరీస్, బట్ చిన్న కామన్ సెన్స్. ఒకసారి చెప్తాను చూడండి. ఉన్న అన్ని లెటర్స్ కూడా చెక్ చేయదు, ర్యాండమ్ సెలెక్షన్లో 1 or 2 లెటర్స్ సెలెక్ట్ చేసుకుని ఆన్సర్ ఈజీగా వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జెడ్ గురించి చెప్తున్నాను వినండి. జెడ్ సెకండ్ ప్లేస్, జెడ్ థర్డ్ ప్లేస్, జెడ్ ఫోర్త్ ప్లేస్, జెడ్ ఫిఫ్త్ ప్లేస్, జెడ్ సిక్స్త్ ప్లేస్. సో సెకండ్ ప్లేసు, థర్డ్ ప్లేసు, ఫోర్త్ ప్లేసు, ఫిఫ్త్ ప్లేసు, సిక్స్త్ ప్లేసు. నెక్స్ట్ మన ఆన్సర్లో 7th ప్లేస్ ఉండాలి. జెడ్ 7th ప్లేస్లో ఉన్న ఆన్సర్, ఫస్ట్ ఆన్సర్ ఎలిమినేషన్, సెకండ్ ఆన్సర్ ఎలిమినేషన్, థర్డ్ ఆన్సర్ ఎలిమినేషన్, ఎస్, ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఒక్క జెడ్ని మనం బేస్గా తీసుకున్నా కానీ ఆన్సర్ వచ్చేస్తుందండి. ఇలా ఎప్పుడైనా కానీ ఈ స్టైల్ ఆఫ్ క్వశ్చన్స్లో ఉన్న లెటర్స్ అన్నింటినీ కూడా క్రాస్ చెక్ చేయొద్దు, ర్యాండమ్ సెలక్షన్లో 1 or 2 తీసుకొని ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42. సో 2 Navy ships start from the same port. Ship A travels 23 kilometers west. 23 kilometers west. Okay. Then turns its left and travels 19 kilometers. ఏ డైరెక్షన్ ట్రావెల్ చేస్తున్నా, రైట్ టర్న్ అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్, లెఫ్ట్ టర్న్ అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. లెఫ్ట్ టర్న్ అంటే 19 kilometers. 19 kilometers. షిప్ బి ట్రావెల్స్ 19 kilometers వెస్ట్. సేమ్ పాయింట్ దగ్గర నుంచి అంటే షిప్ బి 19 kilometers అంట. 19 kilometers అంటే షిప్ బి, ఇది షిప్ ఏ. ఓకే, 19 kilometers.
వెస్ట్, దెన్ టర్న్స్ నార్త్ అండ్ ట్రావెల్స్ 5 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి మళ్ళీ 5 కిలోమీటర్స్, 5 కిలోమీటర్స్. దెన్ టర్న్స్ ఇట్స్ లెఫ్ట్ అండ్ ట్రావెల్స్ 4 కిలోమీటర్స్. 4 అంటే చూడండి ఆల్రెడీ మనకు మొత్తం ఏంటంటే చూడండి, సో 19 వచ్చాం, 19లో ఫస్ట్ 13 వచ్చాడు, 13 అన్నాడు యాక్చువల్గా షిప్ బి. సో 19 కిలోమీటర్స్ అన్నాడు. ఓకే, 23లో మనకు 19 అంటే ఇక రిమైనింగ్ బ్యాలెన్స్ 4 కాబట్టి ఇదిగోండి 4 కిలోమీటర్స్. ఓకే, వేర్ ఈజ్ షిప్ ఏ విత్ రెస్పెక్ట్ టు షిప్ బి? ఇది షిప్ బి అండి, ఇది షిప్ ఏ అండి. ఇక్కడ నుంచి చూస్తే ఇది డైరెక్షన్ సౌత్ అండి. డిస్టెన్స్ వచ్చిందంటే మనకేంటంటే ఇది 5 వెళ్ళాడు, సో కాబట్టి 5 + 19 = 24 కిలోమీటర్స్. సో సౌత్ అండి. అవర్ ఆప్షన్ ఈజ్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. డిస్టెన్స్ అండ్ డైరెక్షన్ క్వశ్చన్ అండి. ఓకేనా, నెక్స్ట్. ఓకే, దిస్ ఈజ్ ప్యూర్లీ మనకేంటంటే సిలాజిమ్ బేస్డ్ క్వశ్చన్ అండి. ఆల్ సిజర్స్ ఆర్ నైవ్స్. Knives. Some blades are scissors. Some blades are scissors. That is the diagram, Venn diagram. Okay. First answer ఏమన్నా అంటే some knives are blades. Yes, obviously right. First answer ఖచ్చితంగా ఫాలో అవుతుంది. సెకండ్ ఆన్సర్ all blades are knives అన్నాడు. All blades are knives. ఓకేనా, కనెక్ట్ అయింది మనకేంటంటే సమ్ కనెక్ట్ అయిందండి. సమ్ కనెక్ట్ అయితే ఆల్ చెప్పకూడదు, ఆల్ కనెక్ట్ అయితే సమ్ చెప్పొచ్చు. సమ్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ఆల్, బట్ ఆల్ ఈజ్ నాట్ ద పార్ట్ ఆఫ్ సమ్. బట్ అయినా ఇంకొక హింట్ ఇస్తున్నాం వినండి. ఆల్ అనే ఆన్సర్ రావాలంటే బోత్ ది స్టేట్మెంట్స్ ఆర్ యూనివర్సల్ పాజిటివ్, దెన్ ద కంక్లూజన్ మస్ట్ బి యూనివర్సల్ పాజిటివ్. ఆల్ అనే ఆన్సర్ రావాలంటే బేసికల్గా స్టేట్మెంట్స్లో 2 స్టేట్మెంట్స్ మనకు యూనివర్సల్లో ఉండి బై డిఫాల్ట్ మిడిల్ టర్మ్ కనెక్ట్ అయితేనే ఆన్సర్ వస్తుంది. సో గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఓన్లీ కంక్లూజన్ 1 ఫాలో. సో అవర్ ఆప్షన్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. Question number 44. This is intersecting of geometrical figures. Venn diagrams and intersecting of geometrical figures. Okay. So in the following figure, rectangle represent cinematographers. Okay. Circle represent lyricists. Okay, lyricist. Triangle represent trekkers. Square represent joggers. Square represent joggers. Okay. Which set of letters represent trekkers? Trekkers who are not joggers. అంటే ట్రయాంగిల్లో ఉండాలా, స్క్వేర్లో ఉండకూడదు. అంటే రిమైనింగ్ డయాగ్రామ్లో ఇంటర్సెక్టింగ్ కావచ్చా అంటే ఎస్, ఇంటర్సెక్టింగ్ కావచ్చు, కాకపోవచ్చు, మేబీ ఆర్ మే నాట్ బి. బట్ బేసికల్గా మాత్రం ట్రయాంగిల్ స్క్వేర్లో ఉండకూడదు, ట్రయాంగిల్లో ఉండాలి. ట్రయాంగిల్లో ఉన్న ఎలిమెంట్స్ C1 A1 అవి ఎట్టా కూడా స్క్వేర్లో లేవు, రెక్టాంగిల్లో ఉన్నాయి. రెక్టాంగిల్లో ఉండొచ్చు, ఉండకూడదని చెప్పలేదు. కాబట్టి అవర్ ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 45. సో దిస్ ఈజ్ లెటర్ సిరీస్. కేవలం లెటర్ యొక్క డిఫరెన్స్ తీసుకొని ఆన్సర్ చేస్తాము, వాల్యూ తీసుకొని. H corresponding 8, G corresponding 7, F corresponding 6, C corresponding 5. రిలేషన్ -1 -1 -1, దెన్ -1 అంటే మనకు 4 రావాలా, 4 అంటే మనకి ఏంటంటే D రావాలా. ఓకేనా, Dతో మన ఆన్సర్ స్టార్ట్ అవ్వాలా. ఫస్ట్ ఆన్సర్ ఎలిమినేషన్, సెకండ్ ఆన్సర్ ఎలిమినేషన్. ఈ రెండింటిలో చెక్ చేస్తే మన ఆన్సర్ వచ్చేస్తండి. O corresponding 15, M corresponding 13, K corresponding 11, E I corresponding 9. -2 రిలేషన్. I corresponding 9 కాబట్టి 9 - 2 ఈజ్ ఈక్వల్ టు, సో G ఉండాలి, 7 ఉండాలి, 7 corresponding G. అవర్ ఆప్షన్ ఈజ్ థర్డ్ ఆప్షన్. ఫోర్త్ ఆప్షన్ కూడా ఎలిమినేషన్. 1 by 1 చెక్ చేసుకుంటా ఎలిమినేషన్ ప్రాసెస్ అప్లై చేయండి, ఆన్సర్ ఈజీగా వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ 46. దిస్ ఈజ్ నెంబర్ సిరీస్ క్వశ్చన్ అండి. నార్మల్గా నడుస్తూ ఉంది. ఫస్ట్ నెంబర్కి సెకండ్ నెంబర్ డిఫరెన్స్ +7, అగైన్ +7, అగైన్ +7, అగైన్ +7 యాడ్ చేస్తే మన ఆన్సర్ 121. 114కి 7 యాడ్ చేస్తే 121. సో 121. సో సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకేనండి, +7 డిఫరెన్స్. క్వశ్చన్ నెంబర్ 47. దిస్ ఈజ్ నెంబర్ ఆడ్ మ్యాన్ అవుట్. ఇచ్చిన ఏంటంటే గ్రూప్లో ఏంటంటే ఆ ఇచ్చిన 4 గ్రూప్ ఆఫ్ నెంబర్స్లో ఏ 3 గ్రూపులైనా ఒక కామన్ క్యారెక్టర్ని స్ట్రాంగ్గా రిప్రజెంట్ చేస్తుంటే ఒక డిఫరెంట్గా ఉంటుంది. యాక్చువల్ చెక్ చేద్దానండి. ఏమి లేదు, డిఫరెన్స్ 1 by 1 డిఫరెన్స్ +10 +10, 1 by 1 డిఫరెన్స్ +10 +10, whereas +10 +20. That is why fourth option our answer. That is the different one. Our answer is fourth option. Next, question number 48. This is mirror reflection. That to mirror ఏంటంటే ఇలా ఇన్వర్స్ రివర్స్ ఏమన్నాడు. అది లాటరల్ రివర్సా ఇన్వర్స్ రివర్సా డిపెండింగ్ అపాన్ మిర్రర్ యొక్క స్టేటస్ని బట్టి మీరు ఫాలో కండి. యాక్చువల్గా ఇప్పుడు మనం డయాగ్రామ్ ఇన్వర్స్ రివర్స్ చేయాలి. ఇన్వర్స్ రివర్స్ చేయాలి కాబట్టి సర్కిల్ పైకి వెళ్ళాలా, ఇదే విధంగా లెఫ్ట్ సైడ్ పైకి వెళ్ళాలా,
ఇది మన ఆన్సర్ కాదు, ఎలిమినేషన్. ఇది పైకి వెళ్ళినా కానీ యాక్చువల్గా ఇక్కడ మనం చూద్దాం, ఇక్కడ మనకి బాటం ఉంది కాబట్టి టాప్కి వెళ్ళాలా, బాటం ఉండకూడదు. మన ఆన్సర్ కాదు. ఎస్, ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్. ఇన్వర్స్ రివర్సా, లేటరల్ రివర్సా? దెన్ ఏంటంటే మిర్రర్ యొక్క స్టేటస్ ఏంటి? క్వశ్చన్ నెంబర్ 49. దిస్ ఈజ్ అన్ఫోల్డెడ్ డైస్ అండి. అన్ఫోల్డెడ్ డైస్ ఏంటంటే మనం ఫోల్డ్ చేస్తే ఫార్మేషన్ కాని ఫిగర్ అడిగాడు, కెనాట్ బి మేడ్. ఫార్మేషన్ కాని డయాగ్రామ్ అన్నాడు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేస్తాం చూడండి. దీంట్లో మనకి ఈ రెండు ఆపోజిట్ అవుతాయి. అంటే మనకి ఏంటంటే క్రాస్ మార్కు సర్కిల్ ఎట్ ఎ టైం విజిబుల్లోకి రాకూడదు. నెక్స్ట్ అదేవిధంగా స్క్వైరు స్టారు ఎట్ ఎ టైం విజిబుల్లోకి రాకూడదు. దెన్ ఏంటంటే హ్యాష్ ఒకటి, డాట్స్ ఒకటి ఎట్ ఎ టైం విజిబుల్లోకి రాకూడదు. అంటే ఒకటి కనిపిస్తే ఒకటి కనిపించకూడదు. బేసికల్గా క్రాస్ మార్క్ కనిపిస్తే సర్కిల్ కనిపించకూడదు, సర్కిల్ కనిపిస్తే క్రాస్ మార్క్ కనిపించకూడదు. స్క్వైర్ విత్ ప్లస్ కానీ కనిపిస్తే మనకి ఏంటంటే స్టార్ కనిపించకూడదు, స్టార్ కనిపిస్తే స్క్వైర్ విత్ ప్లస్ కనిపించకూడదు. హ్యాష్ కనిపిస్తే మనకి ఏంటంటే డాట్స్ కనిపించకూడదు, సో డాట్స్ కనిపిస్తే హ్యాష్ కనిపించకూడదు అండి యాక్చువల్గా. ఓకేనా? సో ఇవన్నీ కూడా ఆపోజిట్ పేర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఆపోజిట్ పేర్లో ఉన్న ఎలిమెంట్ ఎప్పుడు కూడా అడ్జాసెంట్ రాదు, అడ్జాసెంట్ ఎలిమెంట్ ఆపోజిట్ రాదు. ఓకే, చెక్ చేద్దానండి ఒకసారి. సో ఫస్ట్ ఆప్షన్లో మనకి ఏంటంటే క్రాస్ మార్క్ ఆపోజిట్ సర్కిల్ లేదు, స్టార్ ఆపోజిట్ ఏంటంటే సో లేదు. ఓకే, సెకండ్ ఆప్షన్ చెక్ చేస్తాను. సెకండ్ ఆప్షన్కి వచ్చేలాగా ఏంటంటే మనకి ఏంటంటే సో స్క్వైరు స్టార్. ఒక నిమిషం చూడండి, ఈ రెండు మనం ఆపోజిట్ ఎలిమెంట్స్గా డిసైడ్ చేస్తే ఆపోజిట్గా ఉన్న ఎలిమెంట్స్ ఎప్పుడు కూడా సైడ్ బై సైడ్ అడ్జాసెంట్ రావు. కాబట్టి ఈ ఫిగర్ మనకి ఏంటంటే ఫాలో కాదు, కెనాట్ బి మేడ్. సో అవర్ ఆప్షన్ ఈ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50. సో దిస్ ఈజ్ మ్యాట్రిక్స్. సో క్వశ్చన్ అండి, ఫస్ట్ బైట్స్ రో నెంబర్, నెక్స్ట్ బైట్స్ కాలం నెంబర్. ఓకేనా? ఓకే, ఈ క్వశ్చన్ మనం ప్యూర్లీ ఆప్షన్ బేస్డ్ క్వశ్చన్ అండి. ఫస్ట్ ఆప్షన్ కాకపోతే ర్యాండమ్గా సెకండ్, థర్డ్, ఫోర్త్ చెక్ చేసుకుంటాం. బట్ ఏంటంటే ఎప్పుడు కూడా మ్యాట్రిక్స్ యొక్క ఫండమెంటల్ రూల్ ఫస్ట్ బైట్స్ రో నెంబర్, నెక్స్ట్ బైట్స్ కాలం నెంబర్. రో నెంబర్ తీసుకోవాలా, కాలం నెంబర్ తీసుకోవాలా. ఓకే, ఈ క్వశ్చన్కి ఏంటంటే మనము సో ఫోర్త్ ఆప్షన్లో మన ఆన్సర్ చెప్తాను. ఫస్ట్ ఆప్షన్ కాదు, సెకండ్ ఆప్షన్ కాదు, థర్డ్ ఆప్షన్ కాదు, ఫోర్త్ ఆప్షన్ ఎలిమెంట్ చెక్ చేస్తున్నాను చూడండి యాక్చువల్గా. సో ఫోర్త్ ఆప్షన్లో 8th రో 5th కాలం, 8th రో 5th కాలం. ఓకే చూడండి, 8th రో 5th కాలం అంటే స్కిప్ అన్నాడు కాబట్టి ఎస్ మ్యాచ్ అయిపోయింది. దెన్ ఏంటంటే ఫస్ట్ రో థర్డ్ కాలం ఎస్ కే మ్యాచ్ అయిపోయింది. దెన్ ఏంటంటే సో సెకండ్ రో ఫోర్త్ కాలం ఎస్ ఐ మ్యాచ్ అయిపోయింది. దెన్ రిమైనింగ్ పీ కావాలి, మనకి పీ కావాలి కాబట్టి 5, 6 అన్నాడు. 5, 6 కాబట్టి 5th రో 6th కాలం ఎస్, ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకేనండి. మ్యాట్రిక్స్ యొక్క ఫండమెంటల్ రూల్ ఎప్పుడైనా కానీ ఫస్ట్ బైట్స్ రో నెంబర్, నెక్స్ట్ బైట్స్ కాలం నెంబర్. దట్ టు ప్యూర్లీ ఆప్షన్ బేస్డ్ క్వశ్చన్. ఏదైనా ఒక ఆప్షన్ ద్వారా రాకపోతే ఇంకొక ఆప్షన్ ఫాలో అవటం నేర్చుకోండి. ఓకే, థ్యాంక్ యూ.